వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఆర్వీఎస్ అధ్యక్షులు పోతల్లంక ప్రసాద్ అధ్యక్షతన గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తీర్ణులైన ప్రతిభ కలిగిన 100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్యావసరాలు అయిన రీడింగ్ చైర్స్, ప్లాంక్స్, డ్రెస్ మెటీరియల్స్, బ్యాగులు, నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి, ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు పాతపాటి అంజిబాబు 100 మందికి డ్రెస్ మెటీరియల్ అందించారు. ఆర్వీఎస్ సేవలు విద్యార్థులు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరారు. రిటైర్డ్ ఎస్పీ కె బాల వెంకటేశ్వరరావు విద్యార్థులను అభినందించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టి సంస్థ ఆర్థిక కార్యకలాపాలు వివరించడం జరిగింది. మా అందరికన్నా అత్యున్నతంగా చదువుతున్నారు మీరు. సో అంత మార్కులు వచ్చినటువంటి మీరు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తతో అడుగులేయాలని చెప్తా ఉన్నాం. 10th పాస్ అయిన తర్వాత మీకు తెలిసే ఇంటర్మీడియట్లో నాకు సబ్జెక్ట్ కూడా పోయింది ఫస్ట్ ఇయర్లో. దాన్ని 2 సంవత్సరాలు కవర్ చేసుకున్నాం. అంటే అక్కడికి వచ్చేసరికి మనం ఇంటర్మీడియట్ దెబ్బతినిపోతాం. ఆ తర్వాత నుంచి ఎక్కడ మేము మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ ఒక్క తడబాటు అట్లా ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అయింది. ఆర్వీఎస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న అవకాశాలని చక్కగా వినియోగించుకోవాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆర్వీఎస్ ఇంకా ముందుకి అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా ఉపకార వేతనాలని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు ఫ్యూచర్లో పెట్టుకున్నారు. ఒక్క మనమే కాదు, బయట కూడా చక్కగా అనేక సేవా కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు మాస్టర్లందరికీ కూడా మరొకసారి నిజంగా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మనం ఎవరైతే దీన్ని ద్వారా లబ్ధి పొంది ఈరోజు చక్కగా 7 బ్యాచ్లు పూర్తయినాయి, 8వ బ్యాచ్ వచ్చింది. మీరు కూడా రేపు భవిష్యత్తులో ఒక స్థాయికి దీనికి వెళ్ళిన తర్వాత ఆర్వీఎస్ సంస్థను మర్చిపోకుండా ఈ సంస్థ కోసం కూడా మనం ఏమైనా సహాయం చేయగలమా? ఈ కార్యక్రమంలో రజక నాయకులు పెసల్లంక రమణ, 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీలావణ్య, పులిగడ్డ నారాయణరావు, పణిదపు దుర్గా, పెదలంక వెంకటేశ్వరరావు, మునిపల్లి వంశీ, శివనాగేశ్వరరావు, పెదలంక నాంచారయ్య, మోపిదేవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను మీ విద్యార్థులు తెలిపేది ఏంటంటే, చాలా అంశాలు మన వెంకటేశ్వర గారు చెప్పారు విషయాలన్నీ. కానీ పిల్లలకు ఒక విషయం ఏంటంటే, మేము చదువుకున్నప్పుడు మాకున్నట్టు వస్తువులు, వనరులు తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలనుకున్నా కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి ఆ రోజుల్లో. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి మా పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ ఇట్లా అవ్వాలని ఆశయాలతో పెంచుతున్నారు ఈ రోజున. ఆ రోజులు అట్టగా మా అబ్బాయి చదువుకుంటే చాలు అనుకునేవాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కువ మంది చదివించలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు చదివించడానికి కోసమే కష్టపడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా చేస్తూ ఉన్నారు. అలాగే మన గవర్నమెంట్లో కూడా మనకు అనేక విద్యా వనరులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త గవర్నమెంట్లో కానివ్వండి, పాత గవర్నమెంట్లో కానీ మనకు విద్యకి చాలా ప్రోద్బలం ఉంది. దానికి వివిధ రకాలుగా మనకు చేయూతను అందిస్తూ ఉన్నారు. వాటిని కూడా మనం అందిపుచ్చుకోవాలి. అలాగే చదువులో ముందుకెళ్ళాలి. కులం పేరుతో వెనక్కెళ్ళొద్దు, కులం పేరుతో ముందుకు రండి. మీ పేరు పక్కన రజకని పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మన కులం చిన్నది కాదు, మన కులం చిన్నది కాదు. రామాయణంలో ఏదో చేతనేదో అన్నారని చెప్పి కవ్వించే చర్యలు తప్పితే, మళ్ళీ కావాలని అడ్డగించే చర్యలు తప్పితే మనం లేనిదే వ్యవస్థ లేదు, మనం లేనిదే వ్యవస్థే లేదు. మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు రజకుడు అవసరం ఉంది. ఒక్కసారి మనం కానీ చేసే కార్యక్రమం పనిచేస్తే వాళ్ళే మనకెళ్ళి చూస్తారు, మనల్ని పిలుచుకుంటారు వచ్చి ఇంటికి, మన గౌరవం పెరుగుతుంది. కాబట్టి చాకలి అని ఎవరైనా పిలిచినా కూడా ఒక్కళ్ళింటికి కూడా పనికెళ్ళొద్దని మీ తల్లిదండ్రులకు చెప్పండి. రౌడీ మూకలకు వత్తాసు పలుకుతూ పోలీసులను తప్పు పట్టడం ఎంతవరకు సమంజసమని పౌర సంఘాల నేతలు అన్నారు.
ఆదివారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రౌడీలకు, గూండాలకు ఈ విధంగా మద్దతు ఇవ్వటం అంటే సమాజంలో రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లే అన్నారు. కులాలు, మతాలు, పార్టీలు అంటూ చూడాల్సిన తరుణం కాదు. ఇది సంఘ విద్రోహ శక్తులను అణిచివేసి సామాన్య ప్రజల శాంతి భద్రతలను కాపాడాల్సిన సమయం అన్నారు. కుటుంబంలో తల్లిదండ్రుల భయం, సమాజంలో పోలీసుల భయం లేకపోతే పిల్లలు చెడు నడతకు అలవాటు పడే అవకాశం ఉంటుందని అన్నారు. 3 రౌడీ షీటర్ని పోలీసు వారు రోడ్డు మీద కొట్టారు. అది మంచి చెడు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. తెనాల్లో మతాలు, కులాలు, గొడవలు లేవు. అక్కడ జరుగుతున్నది పోలీసు వారు రోడ్డు మీద వాళ్ళని కొట్టారు. అది మంచి చెడు అనే దాని గురించి మేము మాట్లాడతలేదు. తెనాలి చాలా ప్రశాంతంగా ఉంది. ఒక 3 రౌడీ షీటర్లను కొట్టారు. దీనికి జరుగుతున్న విషయం ఏంటి? పోలీసులకి రౌడీ షీటర్లకి మధ్య జరుగుతుంది. దానికి ఈ కులాలు, మతాలను తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్న తెనాల్ని చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. దీనివల్ల తెనాల్లో చాలా అలజడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే, తెనాలి పౌరులుగా మనందరం ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది మనకి సంబంధం లేదు. మనం పోలీసు వారు మంచి చేశారా, చెడు చేశారా, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మనకి సంబంధం లేదు. కానీ ఇక్కడ గంజాయి అమ్మటం అనేది మంచి పద్ధతి కాదు. జరిగిన 1 మంత్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, గంజాయి సేవించి ఒక కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళని అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐ గారు రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ విధంగా ఎందుకు చేశారు? అంతకుముందు ఎప్పుడు ఎందుకు జరగలేదు? మొన్న ఒక్కసారి ఎందుకు జరిగింది? జనాల్లో ఈ విధంగా చేస్తే కనుక ఈ విధంగా జరుగుతాయి, ఈ విధంగా మేము శిక్షిస్తాము అనేది తెలియజేయటం కోసం అని చెప్పని పోలీసు వాళ్ళు ఆ విధంగా చూపించారు. వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు ఏమన్నా ఆషామాషి వాళ్ళు కాదు, సామాన్య జనం కాదు. ఒకళ్ళ మీద 21 కేసులు, ఒకళ్ళ మీద 18 కేసులు, ఒకళ్ళ మీద 11 కేసులు ఆ విధంగా ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఆ విధంగా చేయటం వల్ల ఇవాళ అందరికీ తెలిసింది, ఓహో ఈ విధంగా కనుక మనం ఏదైనా తప్పులు చేస్తే పోలీసు వాళ్ళకి ఈ విధంగా శిక్షించేంత హక్కులు ఉంటాయి అనే విషయం మనకి ఈ రోజున తెలిసింది. రేపొద్దున ఇంకెవరన్నా కుర్రకారు ఎవరన్నా చేయాలంటే కనుక ఆ విధంగా భయపడి వణుకుతారు. జూన్ 1 నుండి జూన్ 30వ తేదీ వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు జరుపుతున్నట్లు నందలపేట వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక తెలిపారు. మలేరియా ముఖ్యంగా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వలన వస్తుందని, కానీ ఒక నుండి మరొకరికి ఆడ అనాఫిలస్ దోమకాట ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. ఈ దోమలు మంచినీటిలో గుడ్లు పడతాయని, కనుక ప్రజలు వారానికి ఒక్కసారైనా నీటి నిల్వలు మార్చుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మలేరియాలో అధిక జ్వరం, వణుకు, చలి, చెమటలు పట్టడం, ఒళ్ళు నొప్పులు తదితర లక్షణాలు ఉంటాయని, చిన్న రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చునని తెలిపారు. ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నట్లయితే సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఆరోగ్య కార్యకర్తలను లేదా ఆశా కార్యకర్తలను సంప్రదించినట్లయితే ఈ పరీక్షను ఉచితంగా చేసి మలేరియా యొక్క రకమును నిర్ధారించి అవసరమైన చికిత్సను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. మలేరియా అంతం మనతోనే అనే నినాదం ద్వారా 2027 నాటికి 0 మలేరియా కేసులు కావాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం ఏర్పడాలనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యం మరియు ప్రజల అవగాహనతోనే ఇది సాధ్యమని తెలిపారు. అనంతరం నందలపేట వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా మలేరియా మరియు దోమల నియంత్రణపై నినాదాలు చేసుకుంటూ ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మలేరియా శాఖ ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, సయ్యద్ కరీముల్లా, శంకా శరత్ బాబు, ఏ వేణుగోపాలరావు, దీపాల శ్రీనివాసరావు, ఎలక్ట్రా సొసైటీ కార్యకర్త రమణ, నందలపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఇవాళ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జూన్ 1వ తారీఖు నుంచి మలేరియా మాసోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ 2025వ సంవత్సరంకి గాను వచ్చిన స్లోగన్ ఏంటంటే, మలేరియా అంతం మనతోనే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలకి మలేరియా వ్యాధి ఎట్లా వస్తుంది, దోమల్ని ఎట్లా అరికట్టుకోవాలి, వ్యాధి రాకుండా మలేరియా వ్యాధి రాకుండా ఎట్లా నివారణ చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపై అవగాహన కల్పిస్తూ 2027వ సంవత్సరం నాటికి 0 కేసెస్ కింద రిపోర్ట్ చేయడం, 2030వ సంవత్సరం నాటికి అసలు మలేరియా ఫ్రీ అనేటువంటిది ప్రకటించుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ప్రజలు ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని
ఈ నీటి నిల్వలు కానీ అసలు దోమల నివారణ, మలేరియా నివారణ కార్యక్రమం దీనికి ఎట్లా దోహదపడాలి, ఏం చేయాలనేటువంటిది మా ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ స్టాఫ్ మొత్తం కూడాను అవగాహన అనేటువంటిది ప్రజలకి నెల రోజుల పాటు కల్పిస్తూ ఉంటారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు మోవా సాంబశివరావు అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వృద్ధుల పట్ల ఆయన చూపించిన ప్రేమ, అభిమానాలు, సమాజం పట్ల గౌరవం చాలా గొప్పవని, ఆయన మరణం తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులుగా శ్రీ మోవా సాంబశివరావు గారు ఉండి వారు చాలా సేవా దృక్పథాల్లో పాల్గొంటా ఈ మధ్య మెడికల్ స్టూడెంట్, మెరిట్ స్టూడెంట్కి ఆయన స్వయంగా ఆయన ఏదైనా దానం చేయాలని పూనుకొని ఒక మెడికల్ స్టూడెంట్, మంచి మెరిట్ స్టూడెంట్కి ఆయన దానం చేశారు. 50,000 దానం చేశారు. అలా ఎన్నో కార్యక్రమాల్లో ఆయన సేవా కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి ఇవాళ కాలం చేయడం అనేది అందరూ చింతించవలసిన విషయం. మోవా సాంబశివరావు గారికి ఆయన ఆత్మ ఎక్కడున్నా మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ మోవా సాంబశివరావు గారు మహోన్నత వ్యక్తి, ఆదర్శవంతుడు. ఆయన మా గాంధీ ఆశ్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. వృద్ధుల పట్ల ఆయన చూపిన ప్రేమాభిమానాలు, అదేవిధంగా సమాజం పట్ల ఆయన ఉన్న గౌరవం చాలా గొప్పవి. మానవత్వం కలిగిన మహోన్నత వ్యక్తిగా మేము భావిస్తుంటాము. వారి కాలం చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది. వారి ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. రాబో తొలకరిని పురస్కరించుకుని పట్టణంలోని మిద్దె తోట పెంపకందారులకు తెనాలి పట్టణ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ద్వారా సభ్యులకు ఉచితంగా 25 రకాల కూరగాయలు, సుమారు 100 మందికి ఆకుకూరలు మరియు పండ్ల విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో తోటకూర, పాలకూర, బచ్చలి కూర మొదలగు ఆకుకూరలు, బీర, బెండ, సొర, కాకర, వంగ, బీన్స్, చిక్కుడు మొదలగు కాయగూర విత్తనాలను మరియు పూల మొక్కల అంట్లు పంపిణీ చేశారు. మొక్కలకు అవసరమగు వర్మీ కంపోస్ట్ను నో లాస్ నో ప్రాఫిట్ స్కీమ్ కింద సిటీజీ సభ్యులకు సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యదేవర కృష్ణదేవ్, ప్రభంజన్, రాధిక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోటికోటల్లో కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. అరుణాచలం వెళ్తూ మేదరమెట్ట వద్ద కారు డివైడర్ను ఢీకొట్టి తోటికోడల్లో కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, ఝాన్సీ రాణిలు మృతి చెందారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నందలపేటలోని వారి స్వగృహాలకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండుగ వాతావరణంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం. ఆర్వీఎస్ సేవలు అభినందనీయం. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. రౌడీ మోగలకు ఒత్తాసు పలుకుతూ పోలీసులను విమర్శించడం సమంజసం కాదు, పౌర సంఘాల నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.